మనం చాలా స్కామ్స్ చూస్తుంటాము. ఈరోజు మార్నింగ్ అయితే నేను కొత్త స్కామ్ ఫేస్ చేశాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, సేవ్ చేసుకోండి. ఈరోజు బయటకు వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో తీసుకుందామని చెప్పి తిరుగుతూ ఉన్నాం అనమాట. టక్కని చెప్పి నా వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటబ్బా అని ఓపెన్ చేస్తే ఈ చలాన్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేయగానే దాని 1200 ఫైన్, ఓవర్ స్పీడింగ్ అని ఉంది. సరే కదా అని చెప్పి దాని మీద ఈ చలాన్ మీద ఓపెన్ చేశాను. వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుందామని చెప్పి. కానీ అది చూస్తే ఏదో ఏపీకే డౌన్లోడ్ అవుతుంది. నాకు అప్పుడే అర్థమైపోయింది అనమాట, ఇదేదో కొత్త రకం స్కామ్ అని చెప్పి. తర్వాత వెంటనే నా ఫోన్ నెట్ ఆఫ్ చేసేసాను. నెట్ ఆఫ్ చేసేసి గవర్నమెంట్ వెబ్సైట్ అయినా ఈ పరివారణ వెబ్సైట్కి వెళ్ళేసి నా బైక్ నెంబర్, నా చలాన్ నెంబర్ మొత్తం ఎంటర్ చేశాను. నాకు ఏదైతే రిసీవ్ అయిందో వాట్సాప్ నుంచి అది ఫేక్ అని చెప్పి ఆ వెబ్సైట్లో చెక్ చేసుకున్నాను. అండ్ నా బైక్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే నా బైక్ మీద ఎలాంటి చలానాలు లేవు. ఇలాంటి ఫేక్ మెసేజెస్ మీ వాట్సాప్కి, మెసేజెస్కి ఆర్ ఫోన్ కాల్స్ ద్వారా వస్తుంటాయి. దయచేసి మీరు దాని మీద క్లిక్ చేసి ఏపీకే అయితే ఇన్స్టాల్ చేయొద్దు. ఏపీకే ఇన్స్టాల్ చేయగానే మీ ఫోన్ డేటా మొత్తం వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. లైక్ బ్యాంక్ డీటెయిల్స్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ అనమాట. అలాంటి మెసేజెస్, కాల్స్ ఆర్ ఏదైనా వస్తే మీరు రెస్పాండ్ అవ్వద్దు. ఏపీకే ఇన్స్టాల్ చేయమంటే అస్సలు ఇన్స్టాల్ చేయదు థర్డ్ పార్టీ నుంచి. ఓన్లీ ప్లే స్టోర్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే సైబర్ క్రైమ్స్కి అయితే మీరు కొంచెం దూరంగా ఉండండి అండ్ జాగ్రత్తగా ఉండండి. మన పేజ్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.